తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోధినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ధనుసు రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం, వ్యయం, అవమాన, రాజపూజ గురించి తెలియచేయండి. క్రోధనామ సంవత్సరంలో ధనురాశి వారికి అంటే ధనురాశి అనేసిగా మనకి ఇక్కడ వచ్చేసేది మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. చూస్తే ఆదాయం చాలా అద్భుతంగా ఉంది, 11 ఉంది, వ్యయం 5 ఉంది. అలాగే రాజపూజ్యం చూస్తే 5 భాగాలు ఉంటే అవమానం చూస్తే 4 ఉన్నాయి. రాజపూజ్యం 7 భాగాలు కనబడుతున్నాయి. సో ఆదాయం చాలా అద్భుతంగా ఉంది. అసలు ధనురాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయం ఏమిలో చూస్తే ఆదాయం చాలా బలహీనంగానే కనబడుతున్నాయి. కానీ ఈ సంవత్సరం మొత్తం చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే ఆదాయం బాగుందో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అంతే కదండి, డబ్బు కనబడుతుంటే హ్యాపీగా ఆనందంగా ఉంటాడు. ఆరోగ్యం ఉంటే మరి మనకి చూసుకోవట్లే. సో ఈ సంవత్సరం ధనురాశి వారికి ఆరంభంలోని గురు యొక్క అనుగ్రహం కనబడుతోంది, గురు యొక్క దృష్టి పడింది. కాబట్టి ఆరంభంలోనే కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకునే ప్లానింగ్, ప్రోగ్రామింగ్, గోలు, థీము సెట్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. మంచి ఇంక్రిమెంట్తో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మాత్రం కంపేర్ టు అన్ని రాశుల వారికంటే ఒక మాట చెప్పాలంటే ధనురాశి వారికి చాలా బెటర్గా బాగుందని చెప్పొచ్చు అవకాశం. ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారం మన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు, కొత్త వ్యాపారం పెట్టచ్చు, బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు, అలాగే కొత్త ఇన్వెన్షన్ ప్లాన్స్ చేయొచ్చు, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు, పార్ట్నర్షిప్ డీల్ చేయొచ్చు, అలాగే ప్రొపరేటర్షిప్లోనే ఇంకొక యాడ్ చేసుకోవచ్చు. రకరకాలుగా ఏంది వాళ్ళ మైండ్కి తోచిన తగ్గట్టుగా కొత్తవన్నీ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే శనీశ్వరుడు 3 ఇంట్లో డైనమిక్గా ఉన్నాడు. కాబట్టి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా అనుకుంటూ ముందడుగు వేయగలిగితే మాత్రం అంతా సక్సెస్, లైఫ్కి సంబంధించిన సక్సెస్ అంతా ఈ సంవత్సరం వాడికి కనిపిస్తుంది చెప్పచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? ట్రేడింగ్ అది చేసుకోవచ్చమ్మా. లక్కీ నెంబర్ 3 చాలా బాగా పనిచేస్తుంది వీళ్ళకి. ట్రేడింగ్ అనేది చాలా బాగా వెళ్తుంది. దేని మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నా కూడా సక్సెస్ అవుతుంది. కానీ స్లో అండ్ స్టడీగా చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి సక్సెస్ మొదలయ్యే ముందు మనకేంటంటే ఈ కుజుడు కూడా మంచి స్నేహపూర్వకంగా ఉంటాడు ధనురాశి వారితో. అంచేత మనకు ఈ సంవత్సరానికి అధిపతి, క్రోధనామ సంవత్సరానికి అధిపతి అని కుజుడు కూడా వీళ్ళు ఫేవర్గానే ఉంటాడు. కాబట్టి నిర్ణయం వీడి చేతిగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటే అదే మార్గంగా ముందుకు వెళ్ళిపోండి. సక్సెస్ అనేది మీ వెనక ఫాలో అవుతూనే ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు వివాహానికి వస్తాయండి, భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? సంతానం పరంగా చూసుకుంటే ఎలా ఉంటుందండి? వివాహం అన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఎటువంటి పాపగ్రహ యొక్క దృష్టి పడలేదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఉగాది నుండి బాగా ఉంటుంది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళ విషయాన్ని దగ్గరకు వచ్చినప్పుడు గురు అనుగ్రహం ఉంది. కాబట్టి కొంతవరకు గట్టిగా అనుకోవడం, దానికి సంబంధించిన కొన్ని యజ్ఞయాగాలు చేయవలసి వచ్చినా చేయించుకోవడము, సిద్ధాంతాలను అడిగి తెలుసుకుని ఏ దోషం తెలుసుకుని చేయించుకోగలిగితే డెఫినెట్గా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గత 7 years 6 years 5 years నుండి సంతానం లేని వాళ్ళకు కూడా ఈ సంవత్సరం గురు అనుగ్రహం స్టార్టింగ్లో ఉంది. కాబట్టి సో ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పచ్చు. వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? వ్యవసాయం బాగానే ఉందమ్మా. అయితే ఏంటంటే అనుకున్నంత లాభాలు రాకపోయినప్పటికీ కూడా మనం వస్తువుని స్టాక్లో పెట్టి సమయం చూసుకుని అమ్మడం అనేది, స్టోరేజ్లో పెట్టి అమ్మడం అనే ప్రయత్నం కానీ ముందుగానే వెళ్ళగలుగుతామైతే టమాటాలు బాగా పనిచేస్తాయమ్మా. అలాగే టమాటా చేసేది, మిర్చి బాగా పండుతుంది వీళ్ళకి. అలాగే మనకు ఇక్కడ చూస్తుంటే మొక్కజొన్న కూడా బాగా వస్తుంది వీళ్ళకి. వీళ్ళు చక్కగా ముందుకెళ్ళచ్చు, ఒకరి వేసి డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్తో ముందుకెళ్తారని చెప్పొచ్చు మనకి. ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి? ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది? విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఎవరైనా చదువు కోసం వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదమ్మా. కానీ ఆర్థికంగా బలం పెంచుకోవాలనుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులుగా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఆర్థికంగా ముందు కొంత చితికిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నిర్ణయానికి వచ్చినప్పుడు ఏంటంటే రాజ్యం చూసుకోవాలి. ధనుర్రాశికి రాజ్యంలో కేతు ఉన్నాడు. వేవరింగ్ మైండ్ తీసుకొస్తాడు. ఈ వేవరింగ్ మైండ్తో వెళ్ళాలా వద్దా, లేకపోతే ఈ డబ్బు పెట్టి ఇంత ఖర్చు పెట్టి వెళ్ళాలా వద్దా, అలాగే ఈ యూనివర్సిటీకి వెళ్తే, ఈ కాలేజ్ అసలు ఈ ఊరికి వెళ్తే, కెనడా వెళ్ళినా యూకే వెళ్ళినా ఇక్కడికి వెళ్తే మనం
నిలదొక్కుంటా లేదా ఈ కన్ఫ్యూజన్లో మిస్ఫైర్ అయిపోతారు. అంచేత ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ కేతు రాజ్యంలో ఉన్నంతసేపు కొంత ఇబ్బందికరమైన, అది దాటిన తర్వాత వెళ్తే బాగుంటుంది చెప్పడానికి అవకాశం. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? గవర్నమెంట్లో కూడా వస్తున్నామో, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లేకపోతే డిఫెన్స్ ఏదైనా అనుకోండి, వాళ్ళకి మంచి ప్రమోషను, చేంజ్, స్థల మార్పు, స్థాన మార్పులు అయితే జరుగుతాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో మార్పులు, దానివల్ల బెనిఫిట్స్ చెప్పని ఆదాయం బ్రహ్మాండం ఉంది. ఇప్పుడైనా వాళ్ళ ఆదాయాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే వచ్చిన ఆదాయం 14 భాగాలు ఏదైతే మనకు ఆదాయం ఉందో ఆ ఆదాయాన్ని చక్కగా వాళ్ళు దాచుకునేటట్టుగా ప్లాన్ చేసుకోగలిగితే మాత్రం నెక్స్ట్ ఇయర్లో కూడా మనకు అది యోగంగా కనిపిస్తుంది. కాబట్టి వచ్చినప్పుడే జాగ్రత్త పడాలి. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలుగా ఏళ్ళ ప్రభావం వల్ల ధనురాశి వారిని చాలా ఇబ్బంది పెట్టేసేసింది. సో ఈ సంవత్సరం వస్తుంది, దాన్ని చాలా ప్లాన్గా చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్తాను. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి, ఇప్పుడు పెండింగ్లో ఉంటాయి కదా కేసులు, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రిజల్ట్? కోర్టు సమస్యలు అయితే పరిష్కారం అవ్వడానికి టైం పడుతుందమ్మా. ఇది ఎందుకంటే ఇంకా అంత అనుకూలం లేదు. ఇక్కడ చతుర్థంలో ఉన్న రాహు యొక్క ప్రభావం కొంతవరకు ఇల్లు, వాకిలి, వాహనం అంటుంటారు. కాబట్టి ఇంటి వలన కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉంటే, అంటే స్థలం కోసం కానీ ఆస్తి కోసం వెళ్ళిన వాళ్ళది మాత్రం చాలా పీడనం ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి రిలీజ్ చేయడం తొందరగా, సో అది ఇంకా అలా జారీ రహేగా. అలాగే చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి. విశ్వమంతటికి తల్లి గురువు. ఆ తల్లిని జాగ్రత్త చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. తల్లిని ఎంత బాగా చూసుకోగలిగితే అంత పుణ్యము, అంత ఫలితము, మీ నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మంచి అవకాశం అనుకోవాలి. చతుర్థంలో రాహు వచ్చినప్పుడు ధనురాశి వాళ్ళు ఎలా అనుకోవాలంటే, తల్లికి చాలామంది చెప్తారు ఆరోగ్యం బాగుండదు అని చెప్తారు. చూసుకోవాలి, ఆరోగ్యం బాగుంది చూసుకోవడం అంటే ఆరోగ్యం బాగుంటూ చూసుకోవడానికి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు అనుకోవడం, సేవ చేసుకోవడానికి. ఎందుకంటే తల్లికి సేవ చేసుకోవడానికి అవకాశం ఆవిడ ఇవ్వదు మనకు. ఏ తల్లి అయినా ఎంత కష్టం ఉన్నా సరే పిల్లలతో చేయించుకోవాలని అనుకోదు. ఏ తల్లి అయినా తండ్రి చేసుకుంటాడు కానీ తల్లి ఇలా చేసుకోవద్దు. మనసులోనే పెట్టుకోవద్దని కష్టం అంతా నన్ను ఉంచుకుంటుంది. అటువంటి రాహు 4 వచ్చినప్పుడు అంటే ఆ బాధ ఏదైతే ఉందో పడినా కూడా బయట చెప్పుకోరు. సో కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా మీకు భగవంతుడు రాహు 4 ఉన్నంటే భగవంతుడు, అమ్మవారు మీకు అవకాశం ఇచ్చారు తల్లికి సేవ చేసుకోవడానికి. అలాగే చేసుకుంటే మీరు మీ నెక్స్ట్ జనరేషన్గా కావాల్సిన పుణ్యం అంతా, ఫలితం అంతా వచ్చేస్తుంది. అది అదృష్టం. మనం గోసేవ చేయమని చెప్తామండి. ఇంట్లో తల్లి చేయరు కానీ గోసేవకి గెరికి పెడతారు, అక్కడ గెరి పెడతారు, ఇంట్లో చేయరు. అక్కడ తల్లి ఇక్కడ తల్లి ఒకటే. సో మనకేంటి ఇక్కడ చేసుకోగలిగితే అవకాశం భగవంతుడు మనకు జాతకరీత్యా ఇచ్చాడు. ఇది అవకాశం 4 రాహు వచ్చినప్పుడు ఇటువంటి అవకాశాలు కలుగుతాయి. చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు మీ తదనంతరం, అంటే మీ నెక్స్ట్ మీ పిల్లలు అనుకోండి, వాళ్ళకి కావాల్సిన భవిష్యత్తు కూడా ఇదైపోతుంది, సెట్ అయిపోతుంది అనమాట. అంచేత అదొకటి చేసుకోవడం అవసరం ఉంటుంది, బాగుంటుంది చెప్పాలి. అంటే పరిహారం అంటూ ఏం చేస్తారు? పరిహారం దగ్గరకు వచ్చినప్పుడు ఈ రాహు 4 ఉన్నాడు కాబట్టి ఈ పీడ నుండి బయటపడడానికి రాహు గాయత్రి మంత్రం చదువుకోవడం. అలాగే ఏంటంటే ఈ గ్రోత్ని ఎవరు ఆపేది లేదు. ధనురాశి వారికి మంచి ఆదాయం ఉంది కాబట్టి లేదు కాబట్టి వచ్చిన యోగాన్ని నిలబెట్టుకోవడానికి గురు మంత్ర సాధన చేయడం, ఇవి 2 చేసుకుంటూ వెళ్తే వచ్చిన యోగం నిలబడుతుంది. చతుర్థంలో రాహుకు సంబంధించిన మంత్రం ఎప్పుడైతే చదువుతామో తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ 2 రకాలు చేసుకుంటూ వెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందేస్తారు. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాదు. చూసారు కదండి, క్రోధీనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే రాశికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.